అమ్మా అమూల్య, ఎంత బాగా నటించావమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటలా చూస్తున్నావు? చేసినంతా చేసావు, ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు అలా చూస్తే సరిపోతుందా? ఈ రోజే రిజల్ట్స్. నాతో పాటు చదువుకొని ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ అందరూ ఆతృతగా ఇప్పుడు కంప్యూటర్ల ముందు కూర్చొని రిజల్ట్స్ చూసుకుంటూ ఉంటారు. ఎందుకో నేనేమో ఇంట్లోనే ఉండిపోయాను. నేనేం చెప్తున్నానో నీకు అర్థం అవుతుందా? నీకు తెలీదా చెప్పు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? అక్కడ చదువుకోకుండా మా పిన్ని అడ్డుపడుతోందని దొంగ పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను. కానీ నా జీవితంలో ఎప్పుడు ఫెయిల్ అయిందే లేదు. ఈరోజు ఫెయిల్ అవ్వబోతున్నాను, అది పరీక్ష రాయలేనందుకు. ఆ రోజు నేనెంత ఏడ్చానో తెలుసా? నేను నీకేం తక్కువ చేశానని? ధూపదీప నైవేద్యాలు క్రమం తప్పకుండా పెట్టాను కదా. చిన్నప్పటి నుండి నాకేదో రూపంలో కష్టాలు తీసుకొస్తూనే ఉన్నావు. అయినా సరే, ఎప్పుడైనా నేను నిన్ను అది కావాలి ఇది కావాలని అడిగానా? కాసేపట్లో రిజల్ట్స్ వస్తాయి. అమ్మ రాసిన పరీక్షల ఫలితాలు ఎలా ఉంటాయేమో అని నాకు చాలా ఆతృతగా ఉంది. పోన్లే, ఈ సంవత్సరం పరీక్షలు రాయలేకపోయానని ఇప్పుడేం ఫీల్ అవ్వడం లేదు. నువ్వు కూడా ఏం ఫీల్ అవ్వకు, సరేనా? చాలా బాగున్నాను నాన్న, కాకపోతే ఎగ్జామ్ రాయలేదన్న దిగులే అలానే ఉండిపోయింది. లావణ్య, నువ్వు బాధపడకు. సప్లిమెంటరీలో ఎలాగైనా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటాను. ఈ రోజే రిజల్ట్స్. మా అక్క ఎగ్జామ్ రాసుంటే బాగుండేది. పాపం ఇంతకాలం ఇక్కడ మా అమ్మ భయానికి సీక్రెట్ గా చదువుకుంటూ వచ్చింది. పెళ్ళయ్యాక పార్దు గారి వల్ల చక్కగా చదువుకుంటుందని మేమందరం సంతోషంగా ఫీల్ అవుతుంటే ఆ మాయిదారి జ్వరం ఇప్పుడే రావాలా? పాపం మా అక్క ఎగ్జామ్ రాసుంటే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండేది. గుడ్ న్యూస్ లావణ్య. ఏంటది? మీ అమూల్య అక్క యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందే. అక్క యూనివర్సిటీ ఫస్ట్ రావడం ఏంటి? తను అసలు ఎగ్జామే రాయలేదు కదా. అదేంటి లావణ్య, ఇందాక మీ అక్క ఫోటో నెట్లో కూడా పెట్టారు. అవునా? మరైతే మా అక్క మాతో అలా ఎందుకు చెప్పింది? కొంపతీసి మాతో అబద్ధం చెప్తుందా? చచా, మా అక్క మాతో అబద్ధం ఎందుకు చెప్తుంది?
ఒక్క నిమిషం. ఇప్పుడే వచ్చేస్తానే. లావణ్య, లావణ్య, ఎలా ఉన్నావు? అక్క, నువ్వు ఎగ్జామ్ రాయలేదని చెప్పావు కదా మాతో. అవును, నిజమే కదా. ఇప్పుడేమైంది లావణ్య? మరదేంటక్క? సుబ్బారావు బాబాయ్ గారి కూతురు శ్రీజ నువ్వు యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చావని చెప్తుంది. నేను ఫస్ట్ వచ్చానా? ఎగ్జామే రాయని వాళ్ళు ఫస్ట్ ఎలా వస్తారు లావణ్య? కాదక్క, పైగా నెట్లో కూడా నీ ఫోటో పెట్టారంటుంది. ఇప్పుడు అర్థమైంది లావణ్య. ఎవరో అమ్మాయి ఫోటో బదులు మిస్టేక్ గా నా ఫోటో పెట్టుంటారు. రేపో మాపో సప్లిమెంటరీ రాయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. నువ్వు వాళ్ళ మాటలు నమ్మావా? ఒకవేళ నిన్ను వాళ్ళు ఆట పట్టిస్తున్నారేమో. అంతేనంటావా అక్క? లేకపోతే నేను యూనివర్సిటీ ఫస్ట్ రావడం ఏంటి? వాళ్ళేదో కావాలని చెప్పుంటారు. వదిలే. సారీ అక్క, నాదే పొరపాటు. నేను యూనివర్సిటీ ఫస్ట్ అట, అది ఎగ్జామ్ రాయకుండా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేంటి, మా చెల్లెలి ఫ్రెండ్స్ ఎందుకలా చెప్పుంటారు? నేను ఎగ్జామ్ రాయకపోవడం వల్ల ఫెయిల్ అయిపోయానని మా చెల్లిని ఆట పట్టిస్తున్నారా? అయినా నేను పరీక్ష రాయనందుకు ఎంత ఫీల్ అవుతున్నానో వాళ్ళకేం తెలుసు? ఇదేంటి, అమూల్య ఒక్కతే కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. అమ్మా అమూల్య, ఏంటమ్మా అలా కూర్చున్నావు? చూడండి అత్తయ్య గారు, చివరికి మా ఊళ్ళో వాళ్ళు కూడా నన్ను మా చెల్లిని ఏడిపిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏడిపించడం ఏంటమ్మా? అవునత్తయ్య గారు, మరేమో నేను ఎగ్జామ్ రాయలేదని బాధపడుతుంటే నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానని మా చెల్లి దగ్గర ఎగతాళిగా మాట్లాడుతున్నారట. అసలు పరీక్ష హాల్లోనే అడుగుపెట్టాను నేను, పాస్ అవడమే కుదరదు, అలాంటిది నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానంట. అమూల్య, వాళ్ళ మాటలేం పట్టించుకోకు. ఈ రోజు నిన్ను చూసి నవ్విన వాళ్లే రేపు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. నీ కృషి పట్టుదల ఎంత గొప్పదో నాకు తెలుసమ్మా. నువ్వాళ్ళంటి వాళ్ళని పట్టించుకోకు. అయినా వాళ్ళకి నా బాధ ఏం తెలుసు అత్తయ్య గారు? నా ప్లేస్ లో వాళ్ళుంటే తెలుస్తుంది నా కష్టమేంటో. ఇలాంటి విన్నప్పుడే
మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. నువ్వు అందరి నోర్లు మూయించాలంటే రేపు ఎగ్జామ్స్ బాగా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. అర్థమైందా? అలాగే అత్తయ్య గారు. ఇంతకాలం నాకోసం నేను చదువుకున్నాను. ఈసారి మాత్రం వాళ్ళందరికీ నేనంటే ఏంటో చూపించడం కోసం బాగా చదివి పాస్ అవుతాను. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే నేను అమ్మకు ఫోన్ చేసి తను యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చిందని చెప్పాలి. అత్తయ్య గారు, మా ఉదయ్ మాస్టర్ ఫోన్ చేస్తున్నారు. ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు బాధపడద్దని ఓదార్చడానికే ఫోన్ చేస్తున్నట్టున్నారు. సరే, ముందు ఫోన్ ఆన్సర్ చేయమ్మా. ఉదయ్ మాస్టర్. అమ్మా మీకు విషయం చెప్పడానికి ఫోన్ చేశానమ్మా. మీరు దేనికోసం ఫోన్ చేశారో నాకు తెలుసు మాస్టర్. మార్చిపోతే సెప్టెంబర్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు బాధపడద్దని ధైర్యం చెప్పడానికి ఫోన్ చేశారు కదా మాస్టరు. ఆల్రెడీ ఇక్కడ మా అత్తయ్య గారు నాకు కొండంత ధైర్యాన్ని నూరిపోసారు తెలుసా. సప్లిమెంటరీలో చూడండి, నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. సప్లిమెంటరీ ఏంటమ్మా? అదేంటి మాస్టరు, యాన్యువల్ ఎగ్జామ్ మిస్ అయితే సప్లిమెంటరీ కదా రాసేది. సప్లిమెంటరీ రాసే కర్మ నీకేంటమ్మా? మీరు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారమ్మా. ఆల్రెడీ మన కాలేజ్ పేరు యూనివర్సిటీలో మారు మోగిపోతుందమ్మా. మన వాళ్ళు మీ ఫోటో నెట్లో కూడా పెట్టారమ్మా. యూనివర్సిటీ ఫస్టా? నేనా? అదేంటమ్మా అలా అంటున్నారు? నెంబర్ 1 ర్యాంక్ కొట్టే అర్హత మీకు తప్ప ఇంకెవరికి దక్కుతుంది? నాకేం కాదు, నేను ధైర్యంగానే ఉన్నానని మీ మాస్టర్తో చెప్పమ్మా. హలో అమ్మా, ఏంటమ్మా సైలెంట్గా ఉన్నారు? ఇక్కడ కాలేజీలో లెక్చరర్స్ అంతా సందడి చేస్తున్నారు. ఇంత మంచి వార్త చెప్తే తమరెగిరి గంతేస్తారనుకున్నాను. మీరేంటమ్మా మౌనంగా ఉన్నారు? ఇప్పుడు నాకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు మాస్టరు. అదేంటమ్మా, ఈ సందర్భంలో మీరు ఎంతో ఆనందంగా ఉండాలి. కాసేపట్లో మన కాలేజ్ స్టాఫ్ అందరూ మిమ్మల్ని అభినందించడానికి మీ ఇంటికి కూడా వస్తున్నారు. ఉదయ్ మాస్టర్, ఈరోజు ఏప్రిల్ 1 కాదు కదా? ఏప్రిల్ 1 ఏంటమ్మా? నాకంతా అయోమయంగా ఉంది. మీరందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారని నాకు అర్థమవుతోంది. అయినా వాళ్ళేదో అన్నారులే అనుకుందాం అనుకుంటే చివరికి మీరు కూడా ఏంటి మాస్టరు, ఫెయిల్ అయిందని చెప్పకుండా ఇండైరెక్ట్ గా యూనివర్సిటీ ఫస్ట్ అని సెటైర్ వేస్తున్నారు. మీకు తెలియదా చెప్పండి, నేను ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చిందో? ఫెయిల్ అవ్వడం ఏంటమ్మా? నేను మీతో జోక్ చేస్తానా? కావాలంటే చూడండి, కాసేపట్లో ప్రిన్సిపల్ గారు అభినందించడానికి వస్తున్నారు. కనీసం అప్పుడైనా మీకు నమ్మకం కలుగుతుందేమో. ఇదెక్కడి గోల్రా దేవుడా, పరీక్షే రాయలేదు, అలాంటిది యూనివర్సిటీ ఫస్టా? ఇంత మాత్రం దానికి కష్టపడి చదువుకోవడం దేనికి? చదువుకోకుండానే పరీక్షలు రాయకుండానే ర్యాంకులు వచ్చేస్తాయా?
లేదు, ఇదంతా అబద్ధం. ఎక్కడ ఏదో పొరపాటు జరుగుంటుంది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. హాయ్ పార్థు గారు. మీరేంటి ఇక్కడ? ఈ బొకేస్ ఏంటి? కంగ్రాట్స్ సార్. కంగ్రాట్సా? దేనికి? అదేంటి పార్థు గారు, మీకేం తెలియనట్టు మాట్లాడుతున్నారు? ప్రతి మొగాడు విజయం వెనుక ఒక లేడీ ఉంటుందంటారు. కానీ ఈ రిజల్ట్స్ తో మీరు ఒక లేడీ విజయం వెనుక ఒక మొగాడు కూడా ఉంటాడని నిరూపించారు. ఉదయ్, మగాడేంటి, విజయం ఏంటి? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? పార్థు గారు, మీరు చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారని తెలుసు, కానీ మరీ ఇంత సింప్లిసిటీ అని తెలీదు. మా అమ్మ, అదే మీ వైఫ్ సాధించిన విజయానికి వేరే ఎవరైనా మీ ప్లేస్లో ఉంటే ఎంత ఆర్భాటం చేస్తారో తెలుసా? హలో, ఎక్స్క్యూజ్ మీ, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. అదేంటి సార్, అమూల్య మీకు చెప్పలేదా? అమూల్య చెప్పడం ఏంటి? సారీ, అయితే మీకు విషయం తెలీదా? బహుశా తను మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారేమో. సారీ సారీ, రాంగ్ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఉదయ్, నాకు కాస్త క్లారిటీగా చెప్తారా? ఈరోజు ఏదైనా అకేషన్ ఉందా? ఎవరు పార్దు వీళ్ళంతా? ఏంటి హడావిడి? నాకు అదే అర్థం కావడం లేదక్క. సారీ, ఈ విషయం మీ ఫ్యామిలీ మెంబర్స్కి అమూల్య చెప్పడానికంటే ముందే మేం చెప్పాల్సి వచ్చింది. పార్థు, ఏం జరిగింది? అమ్మా, నేను చెప్తానమ్మా. పార్థు గారు, మీరు రియల్లీ చాలా గ్రేట్. ఎందుకంటే ఈరోజు మీ కృషి వల్లే అమూల్య యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది. ఆహా, ఇప్పుడు ఆట మొదలైంది. ఏంటండి అందరు అలా చూస్తున్నారు? పార్థు గారు, మీరు ఆ రోజు తారని ఎగ్జామ్ రాయించడానికి పడిన శ్రమంతా ఇప్పుడు ఫలించింది, చూసారా? అసలు ఒక విధంగా అమూల్యకి ఇంత సక్సెస్ రావడానికి కారణం మీరే. గ్రేట్. స్వామి, ఆ రోజు వదినమ్మ వెళ్ళి ఎగ్జామ్ రాసిందన్న విషయం తనకి తెలీదు. ఇప్పుడు తన గురించి తనకు అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు తనలో ఉన్న జగన్మాత గురించి మా వదినకి తెలిసిపోతుందా? మీకు తెలియంది ఏముంది మిత్రమా? దేనికైనా సమయం రావాలి. అప్పటి వరకు ఏం జరగాలన్నా జరగదు. కానీ ఈరోజు వదినమ్మ తనకి తెలియని విషయం తెలుసుకోబోతుంది. తన పనులు తనకే అనుమానం కలిగించే పరిస్థితి రాబోతుంది. వెళ్ళి నిజం చెప్పకపోతే అందరి ముందు మా వదిన తలదించుకునే పరిస్థితి వస్తుంది. నేను వెళ్ళి చెప్పొస్తాను. మిత్రమా,
ఏంటి మిత్రమా, మీకన్నీ తెలిసి కూడా ఆవేశపడుతున్నారు? అమ్మ ఆజ్ఞ లేనిదే ఎవ్వరం ఏమీ చెయ్యలేం. తనకు విషం తినిపిస్తున్నప్పుడు ఆ విషయం అమ్మకు తెలీదా? ఆ ఇంట్లో తన పైన ఇప్పటికీ ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. కాని అవన్నీ తెలియక అమ్మ మౌనం పాటిస్తుందా? సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి మానవ రూపంలో ఉండి ఇవన్నీ ఎందుకు భరించాలి? మూడో కన్ను తెరిచి భస్మం చేయొచ్చు కదా. కానీ అలా చేయడం సృష్టి ధర్మం కాదు. ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అంతా ఆ పరాశక్తికి తెలుసు. కేవలం ఆ కళ్ళజోడు పెట్టుకుని మనతో పాటు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్న ఆ ఆదిపరాశక్తిని చూసి తన్మయత్వం పొందడం మన అదృష్టం. ఇక అంతా అమ్మే చూసుకుంటుంది. శాంతించండి మిత్రమా. సార్, మా కాలేజీలో ఎప్పుడు లేని రిజల్టు, ఎవరు తేని రిజల్టు ఈరోజు మిసెస్ అమూల్య వాళ్ళు వచ్చింది. ఒకసారి అమూల్యాన్ని అప్సెట్ చేసి వెళ్దామని వచ్చాం. ఏంట్రా అలా చూస్తున్నావు? కాలేజ్ నుంచి స్వయంగా అభినందనలు తెలపటానికి వాళ్లే వచ్చారు. త్వరగా అమూల్యను పిలువు. అమూల్య, అమూల్య! ఏయ్, నీ కంటికి మేమందరం ఎలా కనపడుతున్నాం? ఇంట్లో పడుకుని కదలలేనట్టు నటించి ఎవరికి చెప్పకుండా దొంగలా వెళ్ళి ఎగ్జామ్ రాసొచ్చావు. నిన్నటి వరకు నీ మీద ఎంతో అభిమానం ఉండేది. ఈ రోజు అభిమానం మొత్తం చంపేసుకున్నావు.